కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రైట్, దీనిపై వివరించడానికి అమెరికాకు చెందిన ఎక్స్పర్ట్ రవికిరణ్ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి సంపూర్ణ చంద్రగ్రహణంపై మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రవికిరణ్ గారు నమస్తే అండి. నమస్తేనండి సార్, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కాసేపట్లో ఏర్పడబోతుంది. అసలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఏంటి? మన దేశంలో ఈ చంద్రగ్రహణం పూర్తిగా కనిపిస్తుందంటారా? మన దేశంలో పూర్తిగా కాదు కానీ ఆస్ట్రేలియా, ఆసియాలో బాగా కనపడుతుంది. మన దేశంలో కూడా ఒకవేళ అదృష్టం ఉండి మేఘాలు కనుక లేకపోతే మనకి ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఇది ఏంటంటే 80% ప్రపంచవ్యాప్తంగా కనిపించనున్న చంద్రగ్రహణం. అంటే దాదాపుగా కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా 80% ప్రపంచవ్యాప్తంగా కనిపించనుందంటే ఇది చాలా అదృష్టంగా భావించుకోవచ్చు. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలా కనపడుతుంది. సాధారణంగా చంద్రగ్రహణం అంటే సూర్యుడి, భూమి, చంద్రుడు ఒకే కక్షలో తిరుగుతున్న సందర్భంలో ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు అంటే ఈ భూమి యొక్క నీడలోకి అంటే సూర్యుడికి, చంద్రుడికి భూమి మధ్యలో వచ్చినప్పుడు, ఈ భూమి యొక్క నీడలోకి చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుడి మీద పూర్తిగా నీడబడి కనిపించకుండా పోతుంది. కొంచెం క్రమక్రమంగా పెరుగుతూ క్రమక్రమంగా తగ్గుతూ ఇలా వచ్చేదాన్ని మనం చంద్రగ్రహణం అంటాం. అంటే మామూలుగా సాధారణంగా నిత్య జీవితంలో జరిగే సంఘటన మాత్రమే. దీంట్లో ప్రత్యేకత ఏం లేదు. ఒక కక్షలోకి వచ్చినప్పుడు 3 ఒకే రేఖలో ఉన్నప్పుడు ఏర్పడేటువంటి సంఘటన, ఖగోళ సంఘటన మాత్రమే మనం చంద్రగ్రహణంగా చెప్పుకోవచ్చండి. సార్, అంటే ఈ గ్రహణాన్ని మనం డైరెక్ట్గా చూడొచ్చా, లేదంటే ఏదన్నా పరికరాలు యూజ్ చేసి చూడొచ్చు అంటారా? అసలు చూడడం బెటరా, లేదంటే చూడకుండా ఉండడం బెటర్ అంటారా? ఈ ఖగోళ అద్భుతాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడాలండి. ఎందుకంటే ఒక అద్భుతం ఇది, అప్పుడప్పుడు జరిగేటువంటి ఒక వింత, ఖగోళ వింత. కాబట్టి తప్పనిసరిగా చూడాలి. ఎటువంటి పరికరాలు అవసరం లేదు, డైరెక్ట్ వీక్షించవచ్చు. ఎవరైనా కూడా, ఎటువంటి వాళ్ళైనా కూడా చూస్తే దాని వల్ల ఎటువంటి నష్టం కానీ ప్రమాదం కానీ ఎటువంటి ఏర్పడే సందర్భం అసలు లేనే లేదు. ఇది ఖగోళ వింత మాత్రమే, ఆకాశంలో జరిగే ఒక అద్భుత సంఘటనగా మనం చూడాలి. అలాగే రవికిరణ్ గారు, ఈ రోజు రాబోయే చంద్రగ్రహణం మనకి బ్లడ్ మూన్ అనే పేరు పెట్టారు. అసలు ఈ బ్లడ్ మూన్ అండ్ అలాగే బ్లూ మూన్ అంటే ఏంటి? ఈ బ్లడ్ మూన్ అనేది, బ్లూ మూన్ అనేది శాస్త్రంగా దాన్ని నిర్ధారించలేదండి. అంటే అది రంగులో ఒక తేడా రావటం వల్ల అట్లా పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రత్యేకంగా దీనికి బ్లడ్ మూన్, రెడ్ మూన్ అంటూ, బ్లూ మూన్ అంటూ ప్రత్యేకంగా పెట్టేది ఏం లేదు. కానీ ఆ కనపడేటువంటి విధానాన్ని బట్టి అది బ్లూ మూన్ గా, రెడ్ మూన్ గా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా అది బ్లడ్ మూను, దీనికి బ్లూ మూను ఇట్లాంటి ప్రత్యేక పేర్లు అంటూ ఎక్కడో శాస్త్రీయంగా దాన్ని పెట్టలేదు. దాన్ని అప్పుడు వాళ్ళు దాన్ని అనుకోవడానికి సంబంధించిన ఒక పేరుగా మాత్రమే చూడాలి. కానీ వీటిలో ప్రత్యేకంగా రెడ్ కానీ, ఎర్ర కనిపించడం కానీ, బ్లూ మూన్ కానీ, బ్లడ్ మూన్ కానీ ప్రత్యేకంగా అంటూ ఉండదు. సార్, మీరు ఇందాక అన్నారు ఖగోళంలో జరుగుతున్న ఈ అద్భుతాన్ని చూడాల్సిందే అని చెప్పేసి అన్నారు. సో ఈ చంద్రగ్రహణం వల్ల ఖగోళంలో మామూలుగా ఎలాంటి మార్పులు జరుగుతుంటాయి సార్? ఎటువంటి మార్పులు జరగవండి. ఎటువంటి మార్పులు జరుగు సాధారణంగా మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఈ ఒక సముద్రంలో జరిగేటువంటి ఆటుపోట్లు మాత్రం ఒక ప్రభావంతో జరుగుతాయి తప్పితే, అలలు పెద్దగా పెరుగుతాయి తప్పితే ప్రత్యేకంగా వీటి వల్ల ఎటువంటి ప్రభావం కానీ, ఎటువంటి చెడు కానీ, మంచి చెడు కానీ జరిగే అవకాశం లేదు. ముఖ్యంగా చాలా మంది ఈ మధ్య ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళకి ఇది జరుగుతుంది, ఆ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళకి చెడు జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్తుంటారు. కానీ అటువంటి అసలు వెంట్రుక మందం కూడా అది ఎవ్వరు నమ్మొద్దు. అటువంటి ఏమి జరగదు. వాళ్ళు బయటికి రావద్దు, వీళ్ళు బయటికి రావద్దు, గర్భిణీస్తులు బయటికి రావద్దు, అట్లాంటివి కానీ భోజనాలు బయట చేయొద్దు అంటారు. కానీ అటువంటి ఏమి జరగవండి, ఏమి లేదు. ఎంజాయ్ చేస్తూ మంచిగా ఇటువంటి వాటిని మనం ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి. సార్, అలాగే సముద్రాలపై ఈ గ్రహణాలు ప్రభావం చూపిస్తాయా సార్? అంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల అలలు పెరుగుతాయి, కానీ ప్రభావం చూపించడం అనేది అంటే దానివల్ల నష్టం అంటూ జరగదు. సరే, ఇప్పుడు ఈ రోజు రాబోయే చంద్రగ్రహణం చూడొచ్చు అని చెప్తున్నారు మీరు. సో కొన్ని గ్రహాలను చూడొద్దని కూడా చెప్తూ ఉంటారు కదా. సో కొన్ని గ్రహాలను అట్లా ఎందుకు చూడొద్దని చెప్తారు సార్? అసలు అటువంటిది లేనే లేదండి. ఈ భూమి లాగానే ఒక గ్రహం, సూర్యుడి కక్షలు తిరిగే కొన్ని గ్రహాలు, మనకి 8 గ్రహాలు, మనకి ప్లూటోని కనుక తీసేస్తే 8 గ్రహాలని మనం అద్భుతంగా చూడొచ్చు. కొన్ని మనం ప్రతిరోజు కూడా మనం శుక్రగ్రహాన్ని చూస్తూనే ఉంటాం, ఒక స్టార్ లాగా, అది తెలవకుండానే. కానీ ఎవరికి ఏం కాలేదు కదా. చంద్రుని చూస్తూనే ఉంటాం, ఉపగ్రహం, దానికి ఏం కాలేదు కదా. కాబట్టి గ్రహాలను చూడటం వల్ల మనం టెలిస్కోప్ తోటి జూపిటర్ ని చూడొచ్చు, సాటర్న్ శనిగ్రహాన్ని, గురుగ్రహాన్ని కూడా
టెలిస్కోప్ తోటి చూడవచ్చు, మన మామూలు సాధారణమైన 6 inches టెలిస్కోప్ తోటి. అంటే అటువంటి వాళ్ళు చూడటం వల్ల దాని ఒక అద్భుతాన్ని ఆస్వాదించడం జరుగుతుంది, కానీ దానివల్ల ఎటువంటి ప్రభావాలు జరగవు, ఎటువంటి చెడు జరగదు, చూడటం వల్ల ఎటువంటి నష్టం జరగదు. అది చూడటం వల్ల మన కక్షలో సూర్య కుటుంబాలు ఈ గ్రహాలు ఉన్నాయి. ఇంత శని గ్రహాన్ని కనుక మనం టెలిస్కోప్ చూస్తూ అద్భుతంగా 7 రంగులతోటి ఉన్నటువంటి ఒక స్కెచ్ గీసినట్టుగా ఉంటుంది. అట్లా మనం గురుగ్రహాన్ని చూస్తే దాని మీద భారీ తుఫాన్గా ఏర్పడిన సుడిగుండం లాంటిది కూడా మనం చూసే అవకాశాలు కనపడతా ఉంటాయి. కాబట్టి ఇది ఖగోళంలో జరిగేటువంటి ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక అద్భుత ఘట్టంగా భావించాలి, కానీ దీనివల్ల ఎటు మంచి చెడు ఎటువంటి ఏ రాశుల వారికి ఎటువంటి జరగదని మనం ఖచ్చితంగా ఎవరైనా ప్రూవ్ చేయమనండి. ఎక్కడైనా ఎవరికైనా లాభం జరిగింది చెడు జరిగింది అనేది ఏమి జరగదు. ఒక పుకార్లు మూఢనమ్మకాలు తప్పితే ఎటువంటి ఏం లేదండి. రవికిరణ్ గారు, అంటే ఇక్కడ గ్రహణాలపై సైంటిఫిక్ గా కంటే కూడా అపోహలే ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ ఏఐ యుగంలో కూడా అంటే మార్పులు తీసుకురాలేమా సార్? మనం ఒక మూర్ఖపు ఇంకా కొంతమంది సమాజంలో బతుకుతా ఉన్నారండి. అంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. గమ్మత్తు ఏంటంటే ఈ మన గ్రామీణ ప్రాంతాల్లో కన్నా చదువుకున్న వాళ్ళే ఈ గ్రహాల మీద ఇది గ్రహం తెలుసు, సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసు, ఇది గాల్లో తేలుతున్నాయని తెలుసు, వీటికి దిక్కులు మూలలు రాసులు ఇట్లాంటివి ఏం ఉండవని తెలుసు. అయినా కూడా ఇంకా కూడా గ్రహాలని ఇంకా ఏదో చెప్తుంటారు. అవన్నీ ఏది కూడా మనం దాన్ని పట్టించుకోవద్దండి. అద్భుతంగా జరిగే ఒక ఖగోళ సంఘటన ఆకాశంలో అద్భుతంగా భావించి మనం చూడాలి తప్పితే ఏమి జరగవని మాత్రం నేను బల్లా గుద్ది ఖచ్చితంగా ఎట్లాంటి ఛాలెంజ్ అయినా స్వీకరించి నేను చెప్పగలను. సార్, అంటే ఇక్కడ గ్రహణాలపై శాస్త్రవేత్తలు ఒకలా మాట్లాడుతూ ఉంటారు, పండితులు వేర్వేరుగా చెబుతూ ఉంటారు. సో దీనికి కారణం ఏంటంటారు సార్? సార్, పండితులు చెప్పే దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కానీ వక్రీకరించి భయాందోళనకు గురి చేసి క్యాచ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాస్తవం కూడా గ్రహణాల గురించి పండితులు శాస్త్రాలు మంచిగా ఉన్నాయి, మంచి మీనింగ్ఫుల్ గా ఉన్నాయి. కొన్ని కారణాలతోటి పలానా టైంలో పలానా పోవద్దు అని చెప్పడం ఏంటంటే సూర్యగ్రహణం జరుగుతుంది, వాస్తవం కూడా డైరెక్ట్ చూడకూడదు. కాబట్టి దానికి కొంచెం భయాన్ని కల్పిస్తే అట్లా చూడకుండా ఉంటారు అని చెప్పి మన పూర్వీకులు మన పెద్దలు చెప్పిన దాన్ని చేయడం జరిగింది. కానీ కొంతమంది వాటిని క్యాచ్ చేసుకుంటున్నారు. పలానా రాశి వారికి ప్రమాదం జరుగుతుంది, దానికి ఇది చేయండి, ఈశాన్సి చేయండి, ఇంత ఖర్చు వస్తుంది, ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ శనిగ్రహం మీదకి వస్తుంది, శనిగ్రహం ఇంట్లోకి వస్తుంది, శనిగ్రహం నీ నెత్తి మీద ఉంది అని చెప్పి జనాల్ని భయాందోళనకు గురి చేసి క్యాచ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువైపోయినారండి. నిజాలు చెప్పే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలి. శాస్త్రవేత్తంగా మనకు ఖచ్చితంగా తెలుసు, సూర్యుడు అనేది ఒక నక్షత్రం. ఆ నక్షత్రానికి 8 ఉపగ్రహాలు ఉన్నాయి. 8 ఉపగ్రహాలు భూమి ఉంది, ఆ భూమి అనే జీవరాశి ఉంది. ఆ జీవరాశికి మాత్రం ఇవన్నీ వీక్షించే అవకాశం ఉంది. మిగతా ఉన్నటువంటి గ్రహాల మీద ఎక్కడ కూడా జీవరాశి లేదు. కాబట్టి ఈ ఒక్క మానవుడు చూసేటువంటి ఆస్వాదించే అద్భుతమైన దాని ఒక మానవ జీవరాశికి మాత్రం చెందుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఖగోళ వింతగానే చూడాల్సిందిగా నేను చెప్తున్నాను. సరే, ఈ గ్రహణాల గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా గర్భిణీ స్త్రీల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ గ్రహణాల ప్రభావం ఈ గర్భిణీ స్త్రీల వరకు చాలా ఉంటుంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ చంద్రగ్రహణం ప్రభావం గర్భిణీ స్త్రీల మీద ఉంటుందంటారా? ఏమి ఉండదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నా కొడుకు గర్భిణీతో ఉన్నప్పుడు జన విజ్ఞాన వేదిక కలిసి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నేను మా మిస్సెస్ నే స్వయంగా నా భార్యనే తీసుకుపోయినాను. నా కొడుకు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా మంచి ఉద్యోగం చేసుకుంటూ బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి అటువంటిది ఏమీ లేదండి. చంద్రగ్రహణం రోజు సూర్యగ్రహణం రోజు మాత్రమే కొద్దిగా అతి లీనాలు కిరణాలు ఉంటాయి కాబట్టి దాని ప్రభావం కొంచెం చూపిస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా చూడకూడదు అని చెప్పి అంటారు. కాబట్టి ఎందుకంటే దేవాలయాలు ఎందుకు మూస్తారంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు నీళ్ళలో సూర్య నమస్కారం చేస్తారు. సూర్య కాంతి మన మీద పడితే మంచిది కాబట్టి అది నీళ్ళను సూర్యుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తారు. కాబట్టి అటువంటి చేయకుండా ఉండటానికి దేవాలయాలు మూసడానికి మన పూర్వీకులు పెట్టారు. కానీ దాన్ని వక్రీకరించి ఇప్పుడున్న కొద్ది మంది, అందరు కాదు కొద్ది మంది దాన్ని వక్రీకరించి వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి, వాళ్ళ ఉనికిని చాటుకోవటానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి నేను చెప్పగలను. రైట్ సార్, సంపూర్ణ చంద్రగ్రహణం అయితే 9 గంటల 57 నిమిషాలకి స్టార్ట్ అవబోతుంది. సో